నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే డివోర్స్ అనేది మనం చాలా కామన్‌గా వింటున్నాం. అంటే చీటికి మాటికి కూడా భార్యాభర్తలు డివోర్స్ తీసుకుంటున్నారు. ఏసీ పని చేయలేదని ఒకరు, ఏసీ ఎక్కువుందని ఒకరు, ఏసీ తక్కువుందని ఒకరు. అంటే మన రీజన్స్ కూడా ఎట్లుంటాయంటే వినడానికి చాలా సిల్లీగా ఉంటాయి. అసలు డివోర్స్ ఎందుకు జరుగుతున్నాయి? సో మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో కిట్టు. మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే డివోర్స్ అనేవి చిన్న చిన్న సిల్లీ థింగ్స్‌కి డివోర్స్ తీసుకుంటున్నారు. ఎందుకు? ఎందుకు అనే రీజన్ పక్కా పెడితే ఏమైపోతుందంటే, ఏదో ఇట్లా దోస ఆర్డర్ చేసినట్టు, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నట్టు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నట్టు అంత ఫాస్ట్ ట్రాక్ డివోర్సెస్ అయితే పెళ్ళైన వెంటనే అయిపోతున్నాయి. అంటే కొంచెం చిన్న కంపాటబిలిటీ డిఫరెన్స్ వచ్చినా కూడా వెంటనే డివోర్స్ అంటున్నారు. అంటే ఏమైపోతుందంటే అన్నీ కూడా మనము ఈ మధ్యలో ఒకటి అలవాటు అయిపోయినాం చూడు, ఫాస్ట్ డెలివరీ అనేది. అంటే ఏది కూడా మనకు షార్ట్ టర్మ్లో షార్ట్ కట్లు అన్నీ అయిపోవాలి, ఏదైనా షార్ట్ కట్లు అయిపోవాలి. సో ఈ డివోర్స్ కూడా ఎట్లా అయిపోతుందంటే, కొంచెం ప్రాబ్లం వచ్చినా అడ్జస్టింగ్ గారు, కాంప్రమైజ్ గారు, ఏమంటారు అరే కొంచెం కాంప్రమైజ్ పర్లేదు ఏది గారు, ఏదైనా కూడా నేను డివోర్స్ అంటున్నారు. ఈ మధ్యలో రీసెంట్ కేసు గురించి మాట్లాడుకున్నాం కదా మనం, ఒక ఏసీ గురించి. సో గురు కొడుతున్నారని చెప్పేసి ఒకరైతే అదే చాలా అంటే సిల్లీ కేసెస్ మీరు అన్నట్టు, స్నానం చేయట్లేదని చెప్పేసి ఇట్లా డిఫరెంట్. అంటే ఇంకా ఫ్యూచర్లో పోతే ఇంకెన్ని రీజన్స్ ఎన్ని చూస్తామో తెలీదు ఈ డివోర్సెస్కి. చాలా కొత్త అయినొచ్చు, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సో బట్ బేసిక్ రీజన్ అయితే ఒక్కటే, కంపాటబిలిటీ. ఇద్దరి మధ్యలో అంటే ఆ కంపాటబిలిటీ లేదు, అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్స్, ఇవన్నీ కూడా రీజన్సే. సో నేనేం చెప్తున్నాను అంటే, పెళ్లి కంటే ముందు, నేను ఇది చాలాసార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను, పెళ్లి కంటే ముందు అట్లీస్ట్ ఒక 6 months 8 months గ్యాప్ పెట్టుకొని అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలి. అంటే ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకోవాలి. నేనేమంటున్నా అంటే వెళ్ళి బయట కలవండి, తిరగండి, డేటింగ్ లాగా చెయ్యంటలేను. ఏం చెప్తున్నానంటే మాట్లాడుకోండి, అన్నీ మాట్లాడుకోండి. మీకేది ఇష్టం, మీకేది ఇష్టం లేదు, అలాంటివన్నీ మాట్లాడుకొని మెయిన్గా ఫినాన్సెస్ గురించి మాట్లాడుకోండి. ఎట్లా అంటే ప్లానింగ్ అనేది, పెళ్ళైన తర్వాత నీ డబ్బులు, నీకు వచ్చే శాలరీ ఏం చేద్దాం, నాకు వచ్చే శాలరీ ఏం చేద్దాం, దీనికి ఇట్లా ప్లాన్ చేద్దాం, ఈ ఇల్లు కొందాము, ఇది చేద్దాం, ప్రతిదీ క్లియర్గా మాట్లాడుకొని పెట్టుకుని. ఇంకోటి ఇప్పుడు ఒకటి కొత్తగా వచ్చింది, ప్రీనప్ అని. ప్రీనప్ అంటే ఏంటంటే పెళ్ళికి ముందే మొత్తం ఒకటి చిన్న ఒక రకమైన అగ్రిమెంట్, నేను ప్రిసైజ్లీ అగ్రిమెంట్ అనా, బట్ ఒక అగ్రిమెంట్ లాగా. ఎట్లా అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఇట్లుండాలి, నేను ఇట్లుండాలి, మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఎక్కడ ఉండాలి, ప్రతి డీటెయిల్, ఫినాన్సెస్ కూడా, శాలరీ అనేది, ఆస్తులు అనేది, ప్రతి విషయంలో కూడా ప్రీనప్ చేసుకోవడం. అండ్ ఆల్సో నేను ఇంకేం సజెస్ట్ చేస్తా అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం. కొంతమందికి ఏంటంటే కొంత బ్లడ్లో కూడా ఈ మధ్య చాలా పెళ్ళయ్యాక తెలియని డిజీజెస్ ఉండొచ్చు. డిజీజెస్ అంటే పెద్ద పెద్ద కావాల్సిన అవసరం లేదు కదా, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అట్లాంటివి ఉన్నాయి. సో ముందే అయినా ఏమవుతుంది, ఒక బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఏమవుతుంది. ఇప్పుడు పెళ్ళి ముందు ఒకలాగుండేది, ఏంటంటే ఒకసారి పెళ్ళి సెటిల్ అయిందంటే ఎంక్వైరీ చేసుకునే వాళ్ళు కదా, పెళ్ళి అబ్బాయి మంచోడా కదా, ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసుకోవడం, అమ్మాయి అయితే ఇంటి చుట్టుపక్కల కాలేజ్లో ఎంక్వైరీ చేసుకోవడము అలా జరిగేది. ఇప్పుడు ఏంటి, కొంచెం వర్కింగ్ ఉమెన్ అయిపోతున్నారు, అమ్మాయిలు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. పోతుంటే ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారు. ఎందుకు, కరెక్ట్ బర్త్ డేట్ అడుగుతున్నారు. ఆధార్ కార్డు అంటే జాతకంతో పాటు ఆధార్ కార్డు, ఎందుకంటే రెండు సేమ్ అని చెప్పేసి ఇట్లా అడిగినప్పుడు ఈ డీటెయిల్స్ అడిగిన తప్పేముంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పేముంది. అట్లా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుంటే ఏంటంటే ఫర్దర్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, పెళ్ళయి డివోర్స్ తీసుకునే కంటే పెళ్ళి కంటే ముందు ఇవే మాట్లాడుకుంటే తప్పేంటి, ముందు క్లియర్గా మాట్లాడుకుంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తే తప్పేంటి. సో ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే నేను 100% సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది అని అనుకోను, బట్ అట్లీస్ట్ డివోర్స్ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతామేమో అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చిన్న ఒక మనం షాప్కి ఒక డ్రెస్ కొనాలనుకుంటేనే, ఈ బర్త్డేకి నేను ఒక డ్రెస్ కొనాలనుకుంటున్నా, నేను ఏమనుకుంటాను, ఈసారి నేను ఈ రెడ్ కలర్ కొనుక్కుంటా, ఎల్లో కలర్ కొనుక్కుంటాను, మైండ్లో అనుకొని పోతాం చిన్న చిన్న వాటికి. అట్లాంటిది పెళ్ళి ఎన్ని ఆలోచించుకోవాలి, ఈ అమ్మాయి సెట్ అవుతుందా కాదా, అబ్బాయి నాకు సెట్ అవుతాడా కాడా, ఫ్యూచర్లో నాకు ఈయనకి అన్నీ సెట్ అవుతా లేదా, ఇవన్నీ చూసుకొని పెళ్ళి చేసుకుంటే ఏంటంటే చాలా మటుకు అయ్యే కాన్ఫ్లిక్ట్స్ అనేది అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో పెళ్ళికి ముందు ఎన్ని ఆలోచించుకొని ఎంత చేసినా కూడా పెళ్ళి తర్వాత చిన్న చిన్న గొడవలు కూడా మనం లీగల్గా ప్రొసీడ్ అయిపోయి విడాకులు తీసుకునే దానికి వెళ్తున్నారు. అంటే లీగల్గా మనం చూసుకుంటే ఎన్ని రకాల డివోర్స్ ఉన్నాయి, అవేంటి? ఇప్పుడు డివోర్సెస్ అనేది 2 రకాలండి. ఒకటి ఏంటంటే కంటెస్టెడ్, ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్. కంటెస్టెంట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ క్రియాలిటీ చేస్తున్నారు,
అంటే దానికి ఒక గ్రౌండ్స్ ఉంటాయి. డివోర్స్ తీసుకోవడానికి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఎట్లా అంటే క్రుయాలిటీ, అడల్టరీ, లేకపోతే మతం మార్చుకోవడం గానీ, లేతే 2 ఏళ్ల వరకు కలిసి ఉండకపోవడం గానీ, లేతే 7 ఏళ్ల వరకు అసలు వాళ్ళ ఎక్కడున్నారో తెలియకపోవడము. అట్లా మళ్ళీ ఇంకా ఒకవేళ వల్నరబుల్ డిసీజెస్ ఉన్నాయి. అంటే అసలు ఆ డిసీజ్ పోవు, ఇంకా లైఫ్‌లో పోవు. ఆ డిసీజ్ ఉంటాయి. అట్లాంటి డిసీజ్ ఉండడం వల్ల గానీ, ఇలా కొన్ని గ్రౌండ్స్ వల్ల డివోర్స్ అనేది మనం ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక హస్బెండ్ వైఫ్ మీదనే ఎయ్యొచ్చు, వైఫ్ హస్బెండ్ మీదనే ఎయ్యొచ్చు. అది ఏసిన తర్వాత ఒకవేళ హస్బెండ్ వైఫ్ మీద ఏస్తే వైఫ్ కంటెస్ట్ చేయాలి. ఒకవేళ వైఫ్ ఏస్తే హస్బెండ్ కంటెస్ట్ చేయాలి. సో ఆ ట్రయల్ అనేది జరుగుతది. అంటే ట్రయల్ జరిగి వీళ్ళు పెట్టిన అలిగేషన్స్ అంతా కూడా కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఎవరైతే పిటిషన్ ఫైల్ చేస్తారో, ఎవరైతే కేస్ ఇస్తారో వాళ్ళకి డివోర్స్ అనేది గ్రాంట్ చేయబడుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక హస్బెండ్ ఇద్దాం అనుకున్నప్పుడు వైఫ్ వద్దు అన్నా, వైఫ్ ఇద్దాం అనుకున్నప్పుడు హస్బెండ్ వద్దు అన్నా, అప్పుడు ట్రయల్ పార్ట్ అనేది జరిగి ట్రయల్లో ఒకవేళ వీళ్ళు పెట్టిన అలిగేషన్స్ కరెక్ట్ అని ప్రూవ్ అయ్యి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి ప్రూవ్ అయితే కనుక జడ్జి గారు ఆర్డర్స్ అనేది ఇచ్చేస్తారు. చలో బై వెళ్ళిపోండి, అయిపోయింది మీ డివోర్స్ అని చెప్పేసి. సో ఇది అనేది కంటెస్టెడ్ డివోర్స్. ఇది సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఆల్సో ఇట్ కవర్స్ అంటారు. ఇప్పుడు క్రిస్టియన్ యాక్ట్కి, ముస్లిం యాక్ట్కి అన్నిటికీ ఇదే ఉంటుంది, కంటెస్టెడ్. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్. ఇది 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ వస్తుంది. ఇట్లా ఏంటంటే ఒకవేళ ఇద్దరు మాకొద్దు, మాకు ఇంక మేము ఉండం, నేను ఆమెతో ఉండలేను, ఆ అబ్బాయి వచ్చి నేను ఉండలేము, ఇంకా మాతో కాదు అంటే ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అంటారు దీన్ని. సో ఇది ఇంకా అంటే సచ్చినా మేము కలిసి ఉండలేము, ఏం చేసినా మేము కలిసి ఉండలేము అనేది ఒక బ్రేక్ వస్తుంది చూడండి. అది వచ్చినప్పుడు మ్యూచువల్ కన్సెంట్ అనేది వేస్తారు. అంటే ఇద్దరు కూడా కన్సెంట్ అయ్యి, అంటే ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా వెళ్ళి మా ఇద్దరు కూడా ఈ పెళ్ళొద్దు, డివోర్స్ కావాలా అని అడుగుతారు. అడిగితే ఇంకా ఏంటి ఇది ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే ఎంత ప్రయత్నించినా మేము కలిసి ఉండలేం అనేది ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్. దాని గురించి చాలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. సో అదేంటంటే ఒకవేళ వెళ్ళి కేసు వేస్తే 6 నెలలు ఉంటుంది. మనం ఫైల్ చేసిన రోజు నుంచి 6 నెలలు 180 days టైం ఇస్తారు. ఆ టైంలో కన్సల్టేషన్ అవుతుంది. అంటే ఒకవేళ కౌన్సిలింగ్ సెషన్స్లు వచ్చి కూర్చోబెట్టాలి, వింటారా ఇట్లా ఉంటుంది. నామకే వాస్తే అనుకోవచ్చు. యూజువల్గా అయితే ఎక్కువ మంది వినరు, వినొచ్చు, చెప్పలేము, అది వాళ్ళ టైం బట్టి, వాళ్ళ అదృష్టం అనుకుని. లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటారు, కౌన్సిలింగ్స్ ఇస్తారు. ఒకవేళ ఇద్దరు కూడా 6 నెలల తర్వాత కూడా అదే నిర్ణయం మీద ఉంటే కనుక మ్యూచువల్ కన్సెంట్ ఆర్డర్స్ అనేది వచ్చేస్తుంది. అయిపోయింది, వాళ్ళు ఇద్దరు విడిపోయినట్టు. ఒకవేళ లేదు ఆ 6 months లోపల వాళ్ళు ఎక్కడన్నా వద్దు, అమ్మో డివోర్స్ వద్దు, మేము కలిసే ఉంటామని చేంజ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 6 నెలలు ఎంతోమంది రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వద్దు నేను పెళ్ళి ఉండడం పెట్టానని. చాలామంది నేను చూసిన కేసెస్లో ఒక 50 కేసులు అనుకుంటే 10 మంది విరమించుకున్న వాళ్ళు ఉన్నారు. వద్దు మేము కలిసి ఉంటామని చెప్పేసి, అమ్మాయి అబ్బాయి లాస్ట్ మినిట్లో వద్దు మేము కలిసి ఉంటామంటే అప్పటికప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఈవెన్ ఈ 2 డివోర్సెస్లో కూడా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను కదా కంటెస్టెడ్ డివోర్స్లో ఏంటంటే అది ఏళ్ళ తరబడి జరుగుతుంది, ఇయర్స్ అండ్ ఇయర్స్ పోతూనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా కొంతమందికి ఇంకా అయిపోతుంది, అబ్బా నా వల్ల అది కోర్టు చుట్టే తిరుగుతా అని చెప్పేసి ఎందుకు వచ్చిన గోలా సపరేట్గా మ్యూచువల్ కన్సెంట్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటారు. అయితే ఈ కంటెస్టెడ్ డివోర్స్ కూడా మ్యూచువల్ కన్సెంట్లో మార్చుకోవచ్చు. ఓకే, అంటే వెళ్ళి జడ్జి గారికి అర్జీ పెట్టుకోవాలి, మాకొద్దు మేము ఇంకా మ్యూచువల్గా తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి. ఆ మ్యూచువల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అవన్నీ మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ నా అబ్బాయి ఉన్నాడు, అంటే హస్బెండ్ ఉన్నాడు, డివోర్స్ అయిన తర్వాత వైఫ్కి ఆలిమని ఎంత ఇస్తారు, నెలకి మెయింటెనెన్స్ ఎంత ఇస్తారు, అవన్నీ కూడా ఒక ఎంఓయూలో రాసుకొని ఆ తర్వాత లాస్ట్కి వచ్చి డివోర్స్ తీసేసుకుంటారు. ఆర్డర్స్ వస్తే ఆ ఎంఓయూలో ఏమైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నారో అవన్నీ కూడా హస్బెండ్ పాటించాలి, ఈవెన్ వైఫ్ పాటించాలి. అండ్ ఫర్దర్ డివోర్స్ అయిన తర్వాత వైఫ్ వెళ్ళి హస్బెండ్ ప్రాపర్టీస్ మీద మళ్ళీ ఎట్లా అయిపోయింది డివోర్స్, మళ్ళీ తర్వాత వచ్చి నేను ప్రాపర్టీ మీద హక్కు అడుగుతా అంటే నో, అడగలేదు. ఒకసారి డివోర్స్ అయిపోయింది, ఎంఓయూ రాసుకుని మనం బయటపడ్డాం, ఆ డివోర్స్ అయిపోయింది, ఆ ఆర్డర్స్ చేతిలో పడ్డది అంటే అమ్మాయి మళ్ళీ వెళ్ళి హస్బెండ్ ప్రాపర్టీ మీద హక్కు లేదు, ఇంక అయిపోయింది, అక్కడికే అయిపోయింది అనమాట. సో ఇలాంటి కొన్ని ఉంటాయి. అట్లనే సేమ్ హస్బెండ్ ఒకవేళ అమ్మాయికి అంటే వాళ్ళ వైఫ్కి డివోర్స్ అయిపోయిన తర్వాత నేను మెయింటెనెన్స్ ఇస్తే ఆలిమని ఇది ఇస్తాను ఏదైతే ఒప్పుకుంటాడో అదన్నీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ కేసు అవుతుంది. ఎంఓయూ అనేది ఉల్లంఘించొద్దు. ఎంఓయూలో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇద్దరు కూడా స్టిక్ అయ్యి పాటించాలి. ఒకవేళ పాటించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టు ధిక్కారణ, కోర్టు మళ్ళీ దాని పనిష్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే బాగా కాంప్లికేటెడ్ ప్రాసెస్లా కనిపిస్తుంది, కానీ అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయితే కాదు. బట్ నా సజెషన్ ఏంటంటే అయిన కాడికి అడ్జస్ట్ అయ్యి ఉండండి. డివోర్స్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్లో ఇద్దరు కూడా మిజరబుల్ అయిపోతాయి. చిన్న నేను బాగా పెద్ద కారణాలు ఉంటే ఓకే డివోర్స్ తీసుకోండి పర్లేదు. చాలా అంటే కొంతమంది ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ ఉండడం, తాగొచ్చి కొట్టడాలు, క్రుయాలిటీ, లేదా వైఫ్ టార్చర్ పెట్టుడు హస్బెండ్ని. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఒక కేసు ఏంటంటే రంగారెడ్డి కోర్టులో, ఎల్బీనగర్ కోర్టులో
అప్పుడు లిటరలీ ఇప్పుడు ఆర్సీఆర్ అని ఒకటి వేసినారు. ఏంటంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఏంటంటే వైఫ్ వచ్చి హస్బెండ్ ఇంటికి రమ్మని పిలుస్తుంది. హస్బెండ్ వెళ్ళిపోయింది ఇంట్లో నుండి. అయితే ఆ వైఫ్ ఏమంటుంది, హస్బెండ్ రమ్మని చెప్పడానికి ఒక పిటిషన్ వేసింది ఇంటికి రమ్మని చెప్పి. వేస్తే హస్బెండ్ అయితే ఇట్లా చిన్నపిల్లలు లాలీపాప్ కోసం ఏడుస్తారు చూడండి, అట్లా కింద కూర్చొని నేను వెళ్ళను అని ఏడుస్తున్నాడు. అంటే ఆ వైఫ్ ఆ హస్బెండ్ ఎంత టార్చర్ పెట్టుంటుంది. సో ఇట్లాంటిది అంటే క్రుయాలిటీ కింద పడుతుంది. ఇంత పెద్ద కారణాలు ఉంటే తప్ప విడాకులు తీసుకోకండి అని చెప్తున్నా. చిన్న చిన్న కారణాలకి వద్దు, అడ్జస్ట్ కండి, మ్యాక్సిమం అయిన కాడికి అడ్జస్ట్ కండి. కాదు ఇంకా మాతో కాదు ఇంకా బతకలేము అన్నప్పుడే ఈ డివోర్స్ అనేది తీసుకోండి. సో ఒకవేళ వన్స్ విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అభిప్రాయాలు మారి మేము మళ్ళీ కలిసి ఉండాలనుకుంటున్నాం అని అనుకుంటే కోర్టు ఎలాంటి సలహాలు ఇస్తుంది? మొత్తం ఒకవేళ డివోర్స్ అయిపోయింది, మీ చేతిలో ఆర్డర్స్ ఉన్నాయి అనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ డివోర్స్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇచ్చారో అది మీరు ఏ టైంలోనో ఒకవేళ మళ్ళీ తిరిగి కలిసి ఉండాలనుకుంటే కోర్టు కాదు, పైన దేవుడు కూడా ఆపలేడు. ఇద్దరు విడిపోవడానికి కోర్టు కావాలి కానీ కలిసి ఉండడానికి దేవుడు కూడా అవసరం లేదు. సో ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకుంటే ఆ డివోర్స్ పేపర్స్ క్యాన్సిల్ చేసేసుకోండి, మళ్ళీ ఇద్దరు వెళ్ళి కలిసి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే కొంతమంది సెంటిమెంటల్ ఫీల్ అవుతారు, అరే డివోర్స్ అయిపోయిందని చెప్పి. కొంతమంది మళ్ళీ తిరిగి పెళ్ళి కూడా చేసుకునే ఉంటుంది. అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్, ఎవరికి వాళ్ళని నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. సో కాసేపు ఈ కోర్టు చట్టాలు ఇవన్నీ పక్కన పెడితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే మన తల్లిదండ్రుల కాలంలో కానీ అంతకుముందు నానమ్మ వీళ్ళు ఉండే కాలంలో కానీ వన్స్ పెళ్ళైతే ఈ డివోర్స్ అలాంటివి ఉండవు. మొగుడు కొట్టినా అంటే మరీ బలవంతంగా కొట్టి చంపేయడం అలాంటివి కాకుండా కొట్టినా తిట్టినా చిన్న విషయాలకి, ఇప్పుడు ఏసీ ఎక్కువైందని గొరక పెడుతున్నాడు అని చెప్పేసి కాలు పట్టుకున్నాడు చేతులు ఇలాంటివి కాకుండా చిన్న చిన్న రీజన్స్ కాకుండా ఎంత కొంచెం పెద్ద స్టేజ్ వరకు వచ్చినా కూడా ఈ విడాకుల జోలికి వెళ్ళేవారు కాదు గతంలో. కానీ ఇప్పుడు ఈ చట్టాలు అయితే ఏవైతే మనుషులకి తెలుస్తున్నాయో, ఎక్కువ దాన్ని నాలెడ్జ్ ఎక్కువ పెరిగిన తర్వాత జనాలు కూడా ఎలా అలవాటు పడ్డారంటే ఓకే ఈ రీజన్ పెట్టి కూడా మనం డైవర్స్ తీసుకోవచ్చు, ఈ చిన్న రీజన్ చూపించి కూడా మనం డైవర్స్ తీసుకోవచ్చు అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇది కోర్టు వచ్చిన తర్వాత జనాలు కూడా ఎట్లా తయారవుతున్నారంటే బాధ్యతలు మర్చిపోయి కోర్టుకు అలవాటు పడుతున్నారని నా అభిప్రాయం. మీరేమంటారు? మీ అభిప్రాయం తప్పు అంట. ఎందుకంటే కోర్టు లా అనేది ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ లాస్ ఉంటాయంటే అది అంటే ఊహకందనివి. ప్రతిదీ కూడా ఎంత ఆలోచించి డిజైన్ చేసినారు అంటే అది మనకు అర్థం కూడా కాదు. బట్ ఒక్కసారి ట్రయల్ పార్ట్లో దిగితే ఓహో ఇన్ని ఉంటాయా అని అర్థమవుతుంది. సో మీరు అన్నట్టు అంత ఈజీ కాదు. క్రుయాలిటీ అంటాం, క్రుయాలిటీ అనగానే ఈజీ కాదు. క్రుయాలిటీకి ప్రాపర్ ఎవిడెన్స్ చూపించాలి. ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ వైఫ్ టార్చర్ పెడుతున్నారు, ఈ మధ్య కాలం మారుతుంది కాబట్టి వేరే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వైఫ్ హస్బెండ్ చాలా టార్చర్ పెడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు హస్బెండ్ రాగానే ఇప్పుడు ఫ్యామిలీతో ఉందండి, వైఫ్ వచ్చి హస్బెండ్ అత్త మామతో ఉంది. ఆమెకి ఏంటి, నా హస్బెండ్తోనే ఉండాలి, నేను మా అత్త మామతో ఉండదలుచుకోలేదు అని టార్చర్ పెడుతుంది. ఏంటి, మనం సపరేట్ ఉందాం, మనం మీ అమ్మ నాన్నతో ఉండద్దు, మీ అమ్మ నాన్నతో నేనేం సేవ చేయ సర్వీస్ ఏం చేయ, మనం బయట పోయి ఉందాము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది యాక్చువల్లీ క్రుయాలిటీ. ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి ఒక అత్తగారింటికి వచ్చి ఉండడం సాంప్రదాయం. కానీ అబ్బాయి ఒకవేళ అటు తిరిగి అంటే అపోజిట్ అయిందంటే ఇల్లరికం అంటాం. అది చాలా రేరు. ఇల్లరికం కూడా ముందే మాట్లాడుకుంటారు. బట్ మన సాంప్రదాయం ఏంటి, అమ్మాయి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళి ఉండడమే మన సాంప్రదాయం, అవునా? సో అలా ఇప్పుడు ఏంటి, అబ్బాయికి రెస్పాన్సిబిలిటీ ఏంటి, అమ్మ నాన్నని చూసుకోవడము, ఇటు వైఫ్ని చూసుకోవడం. అంటే ఇప్పుడు సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుంది, మెయింటైన్ చేయాలి. ఒక మ్యాన్ అంటే ఒక అబ్బాయి అనేవాడు ఉంటే అమ్మ నాన్నని, వైఫ్ని, పిల్లల్ని పోషించాలి, చూసుకోవాలి అని చెప్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు అమ్మాయి వైఫ్ వర్క్ చేస్తుందా, చేస్తలేదా, జాబ్కి వెళ్తుందా, సంపాదిస్తుందా, హౌస్ వైఫా, సంబంధం లేదు. బట్ ఇంట్లో ఉండి లేదు మనం సపరేట్ అవుదాము అంటే అది టార్చర్ పెట్టినట్టే కదా. అంటే నువ్వు అగేన్స్ట్ పోతున్నావు సిస్టమ్కి. సో అప్పుడు ఏమంటుంది, క్రుయాలిటీ, టార్చర్ పెడుతున్నావు. ఆ క్రుయాలిటీ అనేది డివోర్స్కి ఒక గ్రౌండ్. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎవరైనా సరే ఒకవేళ వైఫ్ వచ్చి వాళ్ళ హస్బెండ్ టార్చర్ పెడుతుంది అనుకోండి, సపరేట్ అవుదాము, మీ అమ్మ నాన్నని చూసుకోను అంటే క్రుయాలిటీ, డివోర్స్, ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సో బట్ వెయ్యగానే అయిపోదు కేసు, దాని ప్రాపర్ ఎవిడెన్స్ చూపించాలి. ఉట్టుగానే ఏ కేసు కూడా ఈ ఊరికి ఇట్లా మీరు చెప్పగానే నోటి మాటతో నడవదు. ప్రాపర్గా ఎవిడెన్స్ చూపించాలి, నువ్వు ప్రూవ్ చేయాలి కోర్టుకి వెళ్ళి, అండ్ జడ్జి గారు కన్విన్స్ కావాలి. కన్విన్స్ అయితేనే ఆ డివోర్స్ అనేది ఇస్తారు. సో మిస్యూజ్ అనేది ఎక్కడ జరగదు. బట్ మిస్యూజ్ ఎక్కడ అవుతుంది అంటే ఈ 498 కేసెస్ వేయడం, ఫేక్ కేసెస్ వేయడం. అంటే అబ్బాయి బాగున్నా కూడా, హస్బెండ్ మంచోడైనా కూడా ఏం లేకున్నా ఉట్టిన కొట్టిండు,
నన్ను కొట్టిండు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడము, వాడిని పిలిపించడము, రచ్చ చేయడం, పోలీస్ స్టేషన్లో 498 ఫైల్ చేయడము, ఎఫ్ఐఆర్ చేయడము, వాడిని కోర్టు పిలిపించడం, వాడిని నానా హరాస్మెంట్ చేయడం. దానివల్లే కదా రీసెంట్గా ఒక ఆయన సుభాష్ అని, ఆయన 5 పేజీల ఏమంటారు సూసైడ్ నోట్ రాసినాడు. ఎట్లా అంటే ఆయన అనుభవించిన టార్చర్, వైఫ్ వాళ్ళ అమ్మతోని, మళ్ళీ ఒక ప్లేస్లో కోర్టు ఫైల్ అయితే కేసు, ఆయన ఉండేది ఇంకో దగ్గర, అక్కడ నుంచి లీవ్ తీసుకొని కోర్టుకి ట్రావెల్ చేయడం, వేరే ఊరికి వెళ్ళడం, నానా రకాల హింస పెడితే ఆ టార్చర్ అనుభవించలేక సూసైడ్ చేసుకున్నాడు. సో ఏంటంటే ఇట్లాంటి ఫేక్ కేసెస్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఎవిడెన్స్ దగ్గర ప్రాపర్గా ఉండండి. ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో, అన్ని విషయంలో కూడా ముందే పెళ్లి చేసుకున్న ముందే నేను అదే అంటున్నా. లైక్ ఎట్లా అంటే మీరు అన్నట్టు కోర్టు చట్టానికి దానికి అదొక ఇది ఉంటుంది, ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. డబ్బులు ఇచ్చి ఎన్ని మేనేజ్ చేయడం ఈ మధ్యకాలంలో మనం ఎన్ని చూడలేదండి. ఎన్ని ఫేక్ కేసెస్లో బాధితులు కాకుండా ఎవరైతే అమాయకులు బలైనటువంటి కేసులు కూడా మనం చూస్తున్నాం. అలాంటివి ఎన్నో బయటకు వస్తున్నాయి. మీరు ఎలా చెప్పగలరు? అంటే నేను ఇప్పుడు చెప్పిన పర్టికులర్ కేసులో యాక్చువల్గా ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆయన సూసైడ్ చేసుకున్నాడో వెంటనే సుప్రీంకోర్టు జడ్జెస్ రియాక్ట్ అయ్యి చాలా చేంజెస్ తీసుకొచ్చి మెయింటెనెన్స్ కేసెస్లో చాలా గైడ్ లైన్స్ అనేది తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 5 to 6 గైడ్ లైన్స్ అమెండ్మెంట్స్ చేసి ఏదైనా ఒకవేళ 498 పెట్టినా, మెయింటెనెన్స్ కేసెస్ ఏమైనా ఉన్నా వీటన్నిటికీ ఈ కీ పాయింట్స్ అనేది పాటించాలి. పోలీస్ పాటించాలి, కోర్ట్స్ పాటించాలి, జడ్జెస్ పాటించాలి, కేసు పెట్టే వాళ్ళు పాటించాలి, అందరు పాటించాలని చెప్పేసి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఇంకా ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా చేంజెస్ తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సినారియోలో ఇప్పుడు జరుగుతున్న ఈ అఫెన్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు జరుగుతున్న ఈ ఫేక్ కేసెస్ వల్ల చాలా మటుకు మెన్ సఫర్ అవుతున్నారు. సో ఈ మెన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక పర్టికులర్ చట్టం తీసుకొస్తే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే మన అమ్మ నాన్న జమానాలు, ఆ జమానాలు ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ టార్చర్ తినేవాళ్ళు, మగవాళ్ళు టార్చర్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉల్టా అవుతుంది. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఏంటంటే మొత్తం ఉల్టా అయిపోతుంది. ఆడవాళ్ళు మహిళలు ఎక్కువ టార్చర్ పెడుతున్నారు. ఓకే, వైఫ్లో ఎక్కువ టార్చర్ పెడుతున్నారు హస్బెండ్స్ని. అంటే చాలా మారిపోయింది. ఇప్పుడు మారుతున్న దాన్ని బట్టి ఇక్కడ కూడా చట్టం అనేది రావాలి. మెన్కి కూడా సంబంధించి ఒక పర్టికులర్ యాక్ట్ అనేది తీసుకొచ్చి వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేసే మెయిన్గా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ప్రొటెక్ట్ చేసే ఒక యాక్ట్ అనేది వస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అది త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే సైలెంట్ డివోర్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. అసలు సైలెంట్ డివోర్స్ అంటే ఏంటి, ఏ సందర్భంలో దీన్ని యూస్ చేస్తారు? సైలెంట్ డివోర్స్ అంటే ఏంటంటే చాలా మట్టుకు ఏమంటారు, పెళ్ళి చేసుకుంటారు, పెళ్ళిలో ఉంటారు, అంటే రిలేషన్లు ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కలిసే ఉంటారు, కానీ ఒకరితోనొకరు మాట్లాడుకోరు, సైలెంట్గా ఉంటారు అనమాట. ఒకరితోనొకరు మాట్లాడుకోరు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్లా బిహేవ్ చేయరు. అంటే డబ్బులు ఇప్పుడు అవసరం ఉంటే డబ్బులు ఇచ్చుకోవడము, లేదా రెంటులు కట్టుకోవడము, లేకపోతే ఏమైనా ఉంటే ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మాట్లాడుకోవడాలు, ఇవన్నీ రెగ్యులర్ బేసిస్లో ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా చేస్తారు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండరు. సైలెంట్గా ఒకరితోనొకరు సైలెంట్గా ఉండి, అంటే లిటరల్ అది ఏంటంటే డివోర్స్ తీసుకున్నట్టే, ఒకే ఇంట్లో ఉంటారు, డివోర్స్ తీసుకున్నట్టే, కానీ కలిసి ఉంటారు. అంటే ఏమంటే ఓ కోర్టు మెట్లెక్కి డివోర్స్ తీసుకోవడం ఎందుకు? కొంతమంది ధైర్యం చేయకపోవచ్చు, లేకపోతే కొంతమంది అమ్మ నాన్న ఫీల్ అవుతారనో, లేకపోతే సొసైటీకి భయపడో, ఏదో ఒక కారణం వల్ల, పిల్లల వల్లనో, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు కలిసే ఉంటారు. డివోర్స్ తీసుకున్నట్టే ఉంటారు లిటరలీ, కానీ ఇంట్లో కలిసి ఉంటారు అనమాట. ఈ మధ్యలో చాలా పెరిగిపోతుంది. డివోర్స్ తీసుకోరు, అఫీషియల్గా వెళ్ళి కోర్టుకి ఎక్కి డివోర్స్ తీసుకోరు. మనం ఒక టర్మ్ యూజ్ చేస్తున్నాం, ఒక వర్డ్ అనేది పెట్టుకున్నాం పాష్గా, సైలెంట్ డివోర్స్ అని. అంటే ఏంటంటే డివోర్స్ తీసుకోరు, కోర్టుకి వెళ్ళి డివోర్స్ తీసుకోరు, కానీ ఇంట్లో కలిసి ఉన్నా కూడా కలిసి లేనట్టే. ఓకే, అఫీషియల్గా డివోర్స్ తీసుకోరు అంతే. ఇది చాలా పెరిగిపోతుంది. అంటే డివోర్స్ వెళ్ళి ఇప్పుడు ఈ ఏజ్లో వెళ్ళి తీసుకోవడం ఎందుకు, ఇంత జరిగిందో తీసుకోవడం ఎందుకు, నేను తీసుకుంటే మా అమ్మ నాన్న ఫీల్ అవుతారు, లేకపోతే పిల్లలు ఉన్నారు వాళ్ళు సఫర్ అవుతారు, అట్లా రకరకాలుగా ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్స్ అన్ని ఆలోచించుకొని ఇంట్లో కలిసే ఉంటారు, కానీ ఒకరితోనూ అసలు మాట్లాడుకోరు. ఉన్నామా అంటే ఉన్నాం, నామకే వాస్తే అన్నట్టు. సో మనం ఇవి సైలెంట్ డివోర్సెస్. ఓకే, మనం ఆ సినిమాలో చూసుకుంటే వాళ్ళు ఎలా గోడకి పిన్ చేసుకుంటారు, అందరూ రాసుకుని అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అట్లానే ఏదో ఏమైనా ఉంటే ఇట్లా గోడకి ఇట్లా స్టిక్ చేసి ఒకరికొకరు మెసేజ్ ఇచ్చుకోవడము, ఫోన్లలో మెసేజెస్ పెట్టుకోవడం తప్ప కనీసం ఒకరితోనొకరు మాట్లాడుకోరు అనమాట. ఇదేంటంటే ఈ మధ్యలో చాలా పెరుగుతుంది. మేబీ లైఫ్లో ఆ ఫ్రస్ట్రేషన్ వల్లనో, ఎందుకు అంటే
ఇప్పుడు జరుగుతున్న అంటే ఏంటంటే లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. డబ్బుల కోసమో, జాబ్‌ల కోసమో, ఈ ప్రయాణాలు చేసో ఎక్కువ శాతం ఈ అర్బన్ ఏరియాస్‌లో ఎక్కువ నోటెడ్ ఇవి. అంటే కొంచెం రూరల్ ఏరియాస్ తక్కువనే అనుకోవచ్చు. అర్బన్ ఏరియాస్‌లో మాత్రం ఇట్లాంటి కేసెస్ చాలా పెరుగుతున్నాయి. ఇది కేసెస్ అని నేను అనను. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నా. సో ఈ సైలెంట్ డివోర్స్ ఎలాగా ఎక్కువైపోయాయి, ఇప్పుడు గ్రే డివోర్స్ అనేది కూడా చాలా ఎక్కువైపోయాయి. అసలు ఏంటి ఈ గ్రే డివోర్స్ అంటే ఏంటి? ఎందుకు తీసుకుంటారు అది? గ్రే డివోర్స్‌లు అంటే ఏంటంటే ఒక సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటారు. గ్రే అంటే ఏంటి? తెల్ల జుట్టు. ఓకే. లిటరల్లీ తెల్ల జుట్టు వచ్చినోళ్ళు డివోర్స్‌కి అప్లై చేయడం. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే అంతే, ఇంకేం లేదు. సో ఏం చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సీనియర్ సిటిజన్స్ లైక్ 55 అబవ్ ఉంటారు. 50+, 60+ వాళ్ళు కోర్టుకి ఎక్కి నాకు డివోర్స్ కానీ కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు తెలుసా? Oh my God. నేను చూశాను కేసెస్. ఎట్లా అంటే నేను ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఒక వైఫ్ కూర్చుని ఉంది. చూస్తే ఆమె మొత్తం తెల్ల జుట్టు, హస్బెండ్ తెల్ల జుట్టు. నేను ఏమనుకున్నాను తెలుసా? అసలు ఈ ఏజ్లో తీసుకొని ఏం చేస్తారు, ఏం సాధిస్తారు అని అనిపించింది. అండ్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఆమె చెప్పింది ఏంటో తెలుసా? ఇన్నేళ్ళు ఫస్ట్ పెళ్ళి కాగానే అమ్మ నాన్న కోసం అడ్జస్ట్ అయి ఉన్నా, తర్వాత పిల్లలు పుట్టగానే పిల్లల కోసం అడ్జస్ట్ అయి ఉన్నా, ఆ తర్వాత ఏంటంటే నేను బయటికి వెళ్ళి ఏం చేయగలుగుతా, నాకు డబ్బులు లేవు, ఏం లేవు, పిల్లలు ఎట్లా పెద్ద అయ్యారు, ఇలా పెళ్లి చేసిన తర్వాత పోదాము అన్నట్టుగా ఉన్నా. అన్నీ అయిపోయినాయి, నా బాధ్యతలు అన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడన్నా కనీసం ఈ లాస్ట్ ఏజ్లన్నా నాకు నచ్చినట్టు నేను సంతోషంగా, అంటే హస్బెండ్తో ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, అవి నేను అడగలేదు. కానీ ఇప్పుడన్నా కనీసం ఈ లాస్ట్ ఏజ్లో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అని చెప్పేసి ఆమె డివోర్స్ తీసుకుంటుందంట. అతను కూడా హస్బెండ్ అదే చెప్తున్నాడు. ఇన్ని రోజులు భరించిన సిచ్యువేషన్స్ వల్లనో దేనివల్ల భరించిన, లాస్ట్ అయినా నేను హ్యాపీగా బతుకుదాం, మంచిగా ట్రావెల్ చేస్తా, ఉన్న డబ్బులు రిటైర్మెంట్ పైసలు తీసుకొని పోయి మంచిగా ట్రావెల్ చేసేస్తా, మంచిగా నా ఇష్టం బతుకుతా అట్లా అని చెప్పి నా వైఫ్ ఉట్టిగా వదిలే. ఆమెకు ఆలిమని ఇస్తా, ఆమె కావాల్సిన అమౌంట్ ఆమెకు సగం ఇచ్చేస్తా, ఆమె లైఫ్ బతుకుతుంది, నా లైఫ్ని బతుకుతా. ఇప్పటికైనా ఇన్ని రోజులు తీసుకోవాలని అనుకున్న డివోర్స్ తీసుకోలేదు, ఇప్పుడనే తీసుకుంటామని చెప్పేసి ఇద్దరు తీసుకున్నారు. ఇలాంటి కేసెస్ మీరు నమ్మరు, చాలా ఎక్కువైపోయినాయి. దీన్ని గ్రే డివోర్సెస్ అంటారు. సో ఈ మధ్యకాలంలో ఇలా వింత డివోర్స్ ఎలా చూస్తున్నామో, సెలబ్రిటీ డివోర్స్ కూడా చాలా కామన్ అయిపోయాయి. అంటే ఏదో పెళ్లి చేసుకోవడం, అది డబ్బుల కోసమా లేకపోతే దేనికోసం అనేది మనకు తెలియదు. బట్ పెళ్లి చేసుకోవడం వెంటనే, కొద్ది రోజుల్లోనే వాళ్ళు డివోర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే దీని వెనకాల ఏవై ఉండొచ్చు? ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. కొంతమంది విమెన్కి ఏంటంటే మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళని చూసి ఇట్లా ఎగ్జాక్ట్లీ ట్రాప్ చేసిన అన్నారు, కానీ ఇక అబ్బాయిలు బాగానే రిచ్ ఉన్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకు తెలిసిపోద్ది వీళ్ళకి సెట్ గారు అని చెప్పి ఏమైనా రీజన్ కావచ్చు, సెట్ కాకపోవచ్చు, లేకపోతే వీళ్ళు కావాలని పెళ్లి చేసుకొని ఎట్లా విడాకులు ఇద్దామని ముందే అనుకోవచ్చు, ఎన్నైనా జరగచ్చు. వీళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఆలిమనీ వస్తుంది. పెళ్లి చేసుకోగానే ఏమైపోతుంది, పెళ్లి డివోర్స్ అనగానే ఆలిమనీ ఇవ్వాలా, అంటే హస్బెండ్ అనేది ఆలిమనీ ఇవ్వాల్సిందే. సగం ప్రాపర్టీ అడుగుతున్నారు. చాహలేని ధనశ్రీ వర్మ కేసులో కూడా ఆమె ఉన్నది జస్ట్ ఎన్ని నెలలో తెలుసా? 18 నెలలు. తర్వాత 2.5 ఏళ్ళ నుంచి ఆమె దూరం ఉందిన్నట. 18 నెలల్లో ఏం తెలుస్తుంది? ఇప్పుడు దానికోసం ఆమె 4.5 కోట్లు అడుగుతుంది ఆలిమనీ. ఆమె సంపాదిస్తుందిగా, ఆమె మనీ ఉన్నాయి కదా, మళ్ళీ అడగడం ఎందుకు? అంటే ఆమెది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు అలా అని చూసుకుంటే ఇప్పుడు సమంత ఉంది. అంటే నాకు తెలియదు ఎంత ఆఫర్ చేశారో, బట్ 200 కోట్లని విన్నాను. 200 కోట్ల ఆలిమనీ ఆఫర్ చేసినా కూడా సమంత తీసుకోలే, మనీ అనేది తీసుకోవాలి. నాకేమొద్దు, నా కాళ్ళ మీద బతుకుతా అన్నది. ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు, 2 విధాలుగా ఉన్నారు. బట్ మోస్ట్లీ చెప్పాలంటేనైతే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఏమంటే ఆలిమనీ అడగడము, సగం ఆస్తి తీసుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకోని పెళ్లి చేసుకోవడం. రీసెంట్గా అయితే ఒక అమ్మాయి 7 పెళ్లి చేసుకుందంట. అదైతే బిజినెసే. ఇంకా 7 పెళ్ళిళ్ళు చేసుకుంది, అందరిగా ఆలిమనీ తీసుకుని ఉన్నారు. తర్వాత అది కోర్టు రికగ్నైజ్ చేసి ఈమె కావాలని హ్యాబిచువల్ అఫెండర్, ఈమె కావాలని ఇట్లా చేస్తుందని చెప్పేసి ఆమెకు పనిష్ చేసినారు. అది వేరే సంగతి. అంటే జస్ట్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు చెప్తున్నా. బట్ యూజువల్ ఏంటంటే చాలామంది కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు, లేదా తెలియకుండా చేస్తున్నారు. బట్ ఒక నమ్మకం, భరోసా అమ్మాయిలకి పెళ్ళైతే ఏముంది, ఆలిమనీ తీసుకొని బయటకు రావచ్చు. అండ్ దీనికి ఏం చేస్తున్నారంటే చాలామంది అబ్బాయిలు, ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారంటే చాలామందికి అబ్బాయిలు పెళ్లి కాకముందుకే మొత్తం ఉన్న ఆస్తులు ఏవైతున్నాయో అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న మీద సేఫ్గా పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటే ఏంటంటే రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత ఆస్తి అంటే ఎక్కడ ఆస్తి, నా మీద రూపాయి లేదని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ ఆలిమనీ గోల్ ఉండదు, ఏ నాన్ సెన్స్ ఉండదు, అమ్మాయి కూడా గమ్మని వెళ్ళిపోతుంది. లేకపోతే ఆలిమనీ ఇచ్చేది లేదు, ఏం లేదు, ఉండొచ్చు, చెప్పలేం. సో ఇది ఒక సేఫ్టీ అనేది పాటించవచ్చు. అబ్బాయిలు ఏంటంటే ముందు పాస్తులన్నీ ఏమున్నా సంపాదించే తప్ప ప్రతిదీ వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద పెట్టేసేది, అంటే ఏ నాన్ సెన్స్ ఉండదు ఫర్దర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఈనాటి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.